ఎడమ చెయ్యి నడుం మీద ఇలా పెట్టుకుంటాడు, ఈ చెయ్యి ఇలా పెడతాడు. ఏమిటి దాని అర్థం అంటే ఈ కష్టసుఖాలు, జనన మరణాలు, సుఖదుఖాలు, పాపపుణ్యాలు, పునర్జన్మ, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, కోట్ల జన్మలు ఈ భవసాగరంలో తిరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా నిన్ను అంటుకోవు. సంసార సాగరము కేవలముగా నీకు నడుం వరకు మాత్రమే వస్తుంది తప్ప నువ్వు మునిగిపోయేటట్టుగా నిన్ను చెయ్యలేదు. ఇక్కడ వరకే వస్తుంది సుమా అని చెప్పడానికి ఎడమ చేతిని నడుము మీద పెట్టుకొని తన చరణములే గతి అని దక్షిణ హస్తంబు చూపరులకు సంకేతించుచుండా ఈ చెయ్యి ఇలా పెట్టి నా పాదములు గట్టిగా మనసులో పట్టుకోండి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి సంకేతించుచుండ పరమ పావనశేష పర్వతము మీద కోరి 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 వచ్చాడు దక్షిణ దేశం. అందున ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఏడుకొండల మీద ఆ వెంకటాచలంలో అలరు ఆనంద నిలయమందునను నిలచి ఆనందనిలయ విమానంలో దివ్యమంగళ విగ్రహం డవ్యయుండు, దివ్యమంగళ విగ్రహుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు పరమపావనుడు శ్రీ వెంకటేశ్వరుడు వేట్కా. అయితే ఆ పాదములు జ్ఞాపకం ఉండడం అంటే ఏమిటండి, ఎలా జ్ఞాపకం ఉంటాయి? అస్తమానం పాదాలని స్మరించడం ఎలా కుదురుతుంది అని మీరు నన్ను అడగచ్చు.